పిల్లలకి ఒకటి సమతుల ఆహారం ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. తల్లి పాలు ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. అండ్ టైమ్లీ వ్యాక్సిన్స్ అనేవి చాలా అవసరం. అండ్ వీ హ్యావ్ ఎ వ్యాక్సినేషన్ షెడ్యూల్. అవన్నీ వేసుకోవటం వలన చాలా వరకు పిల్లలు ప్రొటెక్ట్ అవుతారు. అండ్ పిల్లల్ని పిల్లలాగా పెంచటము, వాళ్ళు అడిగిందల్లా మనం తెచ్చివ్వలేము. వీ కెనాట్ మీట్ ఆల్ దేర్ డిమాండ్స్. అవసరం ఉన్నప్పుడు ప్రేమ చూపించటము, అవసరం లేనప్పుడు వాళ్ళని గద్దించాల్సిన టైంలో సరైన రీతిలో దిస్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు పనిష్ యువర్ చైల్డ్ ఆర్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు లవ్ యువర్ చైల్డ్ అనేది అది ఇట్స్ ఎ గుడ్ పేరెంటింగ్. అంటే తల్లిదండ్రులుగా వాళ్ళకి కావాల్సిన అది యాజ్ ద టైం పాసెస్ ఆన్ పిల్లల్ని కనే కొద్ది వాళ్ళకి వచ్చే పరిపక్వత వాట్ డూ యూ సే దాని మీదే వస్తుంది. ఎంతవరకు ప్రేమించాలా, ఎక్కడ కఠినంగా ఉండాలా, అండ్ టైమ్లీ వాళ్ళు కొంతసేపు ఆడుకోవడం అనేది చాలా అవసరం. దట్ ఇంప్రూవ్స్ ద బ్రెయిన్ సర్క్యులేషన్ అండ్ ఆల్. అండ్ ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువగా ఇంట్లోనే ఉండటం, ఎండలో పోవట్లేదు, వాళ్ళ ప్లే యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయినాయి. అండ్ టైమ్లీ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తున్నారని అంటే లేట్ నైట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నట్టు ఏదో ఒకటి వాచ్ చేస్తూ ఉండటము, టీవీ ఇలాంటివి వాచ్ చేస్తూ లేట్ నైట్స్ 11-12 దాకా మేల్కొని ఉండటము, ఉదయాన్నే లేకపోవడం, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్, అంటే త్వరగా పడుకోవటము, సరిపోయినంత నిద్ర ఉంటే యువర్ బ్రెయిన్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ. బ్రెయిన్ నీడ్స్ రెస్ట్. నిద్ర టైంలోనే బ్రెయిన్ బాగా గ్రోత్ అవుతుంది. సో ఇలాంటి బాగా చేస్తే ఆటోమేటిక్గా బేబీ చాలా హెల్తీగా ఉంటుంది.